ఒక డెలివరీ ప్లాట్ఫామ్లో ఒక ఆర్డర్ చేసినాం. ఆర్డర్ ఇచ్చేటటువంటి డెలివరీ బాయ్ ఇవాళ ఇప్పుడు మా ఆఫీస్కి రాబోతా ఉన్నాడు. ఒక చెప్తే ఒకటే చేస్తారా మీరు? అన్నీ చేస్తారా? అన్నీ చేస్తారా? అంటే ఇప్పుడు చెప్తే ఆర్డర్ ఇది ఇందులో వచ్చి నాకు దగ్గరలో ఉంటాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి? ఇప్పుడు 6 నెలలు సార్ దేవుడికి. ఎంత ఆదాయం ఎట్లా వస్తుంది మీకు డైలీ? సార్ ఆదాయం ఏముండదు సార్. ఇప్పుడు నువ్వు బైక్ రెంట్ తీసుకొని బైక్ కట్టుకోవాలా, పెట్రోల్ పోపించుకోవాలా, మళ్ళా మరి ఏం మిగులుతుంది? మిగిలే కదమ్మా. ఏం నిలవదు సార్, నడుము తప్ప ఏమేమి సార్. మాది బతుకులు అంటే ఎట్లా అంటే మాది ఒక కుక్క బతుకు సార్ మాది. బాధ అనిపిస్తా ఉంది నాకు లిటరల్గా చెప్పాలంటే. అసలు మీరేం చదువుకుంటారా? మన చదువుకున్నా సార్, బీటెక్ అవుట్. నేను బీటెక్ బీటెక్ చేసి డెలివరీ బాయ్ పని చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే బయటికి చెప్పుకోవడానికి ఉద్యోగాలు ఉన్నాయని బయట చెప్పడం తప్పిస్తే ఎవరు కూడా జాబ్లు ఇవ్వట్లేరు. అంటే ఆర్డర్ పడ్డాక తీసుకొని పోయినాక క్యాన్సిల్ అవుతుంది ఇట్లాంటివి అయితాయా? అయితే సార్ చాలా వరకు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ డెలివరీ ఎందుకు ఇవ్వలేకపోయావు అని చెప్పేసి మాకు వచ్చేదంటే మాకు కట్ చేస్తూ ఉంటారు పేమెంట్. తెలుసా మీ ఇంట్లో మీరు జెప్టో చేస్తారని తెలుసా? ఖర్చులు ఇంకొక 5,000 6,000 వస్తే నేను హాస్టల్లో ఉండి చేస్తాను. మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇతర క్రమంలో వాళ్ళ నుంచి మీరు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసిండ్రా? సార్ చెప్పకూడదు కానీ చాలా తిడతారు సార్ వాళ్ళు. ప్రొఫెషన్ ఎంచుకునే బదులు ఏదైనా ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్కి వెళ్ళిపోవాలి, కానీ ఇదే మెయిన్ ప్రొఫెషన్ అనుకోని ఇక్కడే ఉండి చేసుకుంటే లైఫ్ ఉండదు సార్. ఇంకా చేసుకోకూడదు సార్. డెలివరీ పడ్డది వెళ్దా సార్? డెలివరీ అది అవును సార్, అవును. ఓకే. ఎంత మీ ఆర్డర్ ఎంత? 200 200 సార్. ఈ లైట్లు ఇదంతా కూడా దేనికోసం అని అంటే, నేను ఏదో పెద్ద గెస్ట్ ఇంటర్వ్యూ చేయాలని పెట్టియలేదు. కాకపోతే ఏంది అని అంటే, మేము ఒక డెలివరీ ప్లాట్ఫామ్లో ఒక ఆర్డర్ చేసినాం. ఆర్డర్ ఇచ్చేటటువంటి డెలివరీ బాయ్ ఇవాళ ఇప్పుడు మా ఆఫీస్కి రాబోతా ఉన్నాడు. ఎంత ఇంకా టైం పడుతుందో తొందరనే వస్తుంది. సో తొందరనే వస్తాడు ఇప్పుడు. సో విషయం ఏంది అని అంటే, నిజంగా డెలివరీ బాయ్లు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, కష్టాలు ఏంది, వారి డైలీ రొటీన్ ఎట్లుంటుంది, వాళ్ళ స్థితిగతులు ఏంది తెలుసుకోవడానికి ఈ సెటప్ అంతా పెట్టాం. ఒకవేళ వాళ్ళు కోఆపరేషన్ చేసి సరే మేము మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాము అని అంటే వచ్చిండా రమ్మా దా. ఏం పేరు మీ పేరు? హరీషా. కొంచెం వాటర్ తీసుకో. రావు గుట్టిగా మేము ఏదో అంటే షూట్ చేసుకున్నాము, పెట్టుకున్నాము. నార్మల్గా ఏం రికార్డ్ అవుతలేదు. చేయాలా? రికార్డ్ చేస్తే ఏమైనా ఇబ్బందా మీకు? ఏం ప్రాబ్లం లేదా? రికార్డ్ చేసిన ప్రాబ్లం చేయొచ్చా? వాటర్ దా కూర్చో. అంటే బయట ఎండలు చాలా ఏం లేదు బ్రదర్, యాక్చువల్గా ఏంటి అని అంటే, మేము ఆర్డర్ చేసింది మీకోసం. మా కోసం ఆర్డర్, మా కోసం కాదు. నేను మీకోసం ఆర్డర్ చేసిన. అంటే మేము కాన్సెప్చువల్ వీడియోస్ చేస్తూ ఉన్నాము చాలామందితోటి. సో అనిపించింది ఒక డెలివరీ బాయ్ కష్టం ఎట్లుంటుంది, తను పడుతున్న ఇబ్బంది. నేను మైక్ ఇచ్చిన మీకు, మైక్ పెట్టుకుంటారా? మీరు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంది. మైక్ పెట్టనా? పెట్టుకొస్తుందా? ఒకసారి చూడు. రైట్, ఓకే. అయితే విషయం ఏంటి అని అంటే, ఒక డెలివరీ బాయ్ పడే కష్టం ఏ విధంగా ఉంటుంది అని అన్నది మేము ఒక డాక్యుమెంట్ లాగా ఒక వీడియో తీసుకోవాలని అనుకున్నాము. అందుకోసం ఈ సెటప్ పెట్టినాము. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీకు టైం ఉంటే మీరు కోఆపరేట్ చేస్తే ఓకే సార్. మా బతుకులు మారుతాయి అంటే నేను ఎంతసేపు ఉంటా, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఒక జెప్టో డెలివరీ బాయ్ ఏదైతే సరే, జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, ఏదైనా సరే కానీ ఒక జెప్టో ఒకటే చేస్తారా మీరు? అన్ని చేస్తాను సార్. నేను అన్ని చేస్తున్నా. అంటే ఇప్పుడు జెప్టో ఆర్డర్ ఎందుకు? ఇది ఇందులో వచ్చింది నాకు దగ్గరలో ఉందని తీసుకొచ్చేస్తాను. దగ్గరలో ఉంది. మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది బీకే కూడా సార్. బీకే కూడా, ఓకే. పక్కన ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ వచ్చేసి నల్గొండ సార్. నల్గొండ, ఓకే. ఏం చేస్తారు మీ నాన్న మీ అమ్మ? ఫార్మర్ సార్. ఎన్ని రోజులైంది హైదరాబాద్కి వచ్చి మీరు? హైదరాబాద్కి వచ్చి 6 నెలలైంది సార్.
6 నెలలు అయింది. 6 నెలల నుంచి ఇదే పని చేస్తా ఉన్నా. అంటే జాబ్ సెర్చింగ్ కోసం ఉన్నా. కానీ జాబ్‌లు ఏం రావట్లేదు. కోచింగ్ కూడా తీసుకున్నా. కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఏమి దొరుకుతలేవు. అందుకని చెప్పేసి జెప్టో తీసుకున్నా. అంటే ఇప్పుడు ఎలా అంటే నాది రెక్కాడితే గానీ డొక్కాడదు. అంటే తినడానికి కూడా ఉండదు నాకు యాక్చువల్ చెప్పాలంటే. అయితే పైసలు కావాలి కదా సార్ మాకు కూడా. అంటే రూమ్ రెంట్ కావాలి, ఇంటికి పంపాలి. మా పేరెంట్స్ కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట. వాళ్ళకి డబ్బులు పంపాలి, హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మా అక్క ఉంటది. వాళ్ళకి పిల్లలు వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఏదో మనకు తోచినంత ఖాళీగా ఉన్నాం ఎందుకు అని చెప్పేసి ఇందులో జెప్టోలో జాయిన్ అయ్యా. అంటే డెలివరీ బాయ్‌గా చేస్తా ఉన్నా సార్ ఇప్పుడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి? ఇప్పుడు 6 నెలలు అయింది సార్ నేను చేయబట్టికి. 6 మంత్స్ అయితే 6 నెలలు ఎంత ఆదాయం ఎట్లా వస్తుంది మీకు డైలీ? సార్ ఆదాయం ఏముండదు సార్. ఇప్పుడు ఒక బైకు రెంటెడ్ తీసుకుంటాము. దానికి కట్టాల్సిందే వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ పెట్రోలు. బైక్ కూడా మీ సొంతం కాదు? లేదు సార్ లేదు. అంటే ఏదో మనం రెంటెడ్‌గా తీసుకోవాల్సిందే బయట. రెంటెడ్ తీసుకుంటే అంటే నాకు తెలిసి కొంత ఆర్సీ అదంతా పెట్టి చేయాలి కదా ఇట్లా? అంటే నాకు అది ఆర్సీ ఏం లేదు. డైరెక్ట్ నేను ఏదైతే నాకు ఇది ఏమంటారు లైసెన్స్ మీద బైక్ ఇస్తారన్నమాట రెంటెడ్‌కి. రెంటెడ్ తీసుకొని చేస్తా ఉంటా. ఓకే. డైలీ ఇంత అని ఉంటుంది పేమెంట్. దాన్ని కట్టేసి ఇప్పుడు నువ్వు బైకు రెంట్ తీసుకొని బైకు కట్టుకోవాలా, పెట్రోల్ పోపించుకోవాలా, మళ్ళా మరి ఏం మిగులుతుంది? మిగిలే కదమ్మా. ఏం నిలవదు సార్. నడుము నొప్పి తప్ప ఏమేమి ఉండవు. నడుము నొప్పి తప్ప ఏముండదు. అంటే ఇక రోడ్ల మీద గుంతలు ఇవన్నీ ఉండడం వల్ల బాగా జంపింగ్ అయ్యి నడుము నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అలా. కానీ మా కష్టం ఏంటంటే మాకు ఎండ్ ఆఫ్ ది డే మాకు డబ్బులు కావాలి. దానికోసం ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉంటామాట. ఇప్పుడు ఇన్ కేసు ఎండాకాలం ఇది చాలా ఎండలు ఉన్నాయి. 40 డిగ్రీలు 30 డిగ్రీలు ఎండలు ఉన్నాయి. అయినా కూడా ఎవరి కోసం చేస్తున్నామంటే మా కోసమే అనమాట. డబ్బులు కావాలి కాబట్టి అన్నిటికీ తెగించి మరీ చేస్తూ ఉన్నామన్నమాట. రైట్. అంటే నరేష్, అంటే మీ పరిస్థితి ఇట్లున్నది. అంటే ఎండ వాన అనకుండా పని చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అసలు మీరేం చదువుకుంటారా? ఏమన్నా చదువుకున్నా సార్. బీటెక్ అవుట్. నేను బీటెక్ పాస్ అయిపోయాను. బీటెక్ చేసిరా? చేశాను సార్. బీటెక్ చేసినా? చేశాను సార్ నేను. బీటెక్ చేసి డెలివరీ బాయ్గా పని చేస్తున్నాను. అంటే ఎక్కడ కూడా మనకు జాబ్స్ అనేవి లేవు కదా సార్. చాలా నేను ట్రై చేసా కానీ ఎక్కడ దొరుకుతలేవు అనమాట. అరే బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్ లేకపోవడం ఏంది? అంటే ఎక్కడ లేవు సార్. కోచింగ్ మంచి కోచింగ్ సెంటర్లు తీసుకుందామంటే అంటే ఈ మంచి కోచింగ్ సెంటర్కి వెళ్దామంటే డబ్బులు లేవు. మా ఫ్యామిలీ చెప్పా కదా సార్ వెరీ పూర్ అని. దానివల్ల నేను చెప్పేసి పెద్ద కోచింగ్ తీసుకోలేకపోయా. కాకపోతే నాకున్న నాలెడ్జ్ అయితే దేలాడితే ఎక్కడ నాకు దొరకట్లేవు. గవర్నమెంట్ అనేది ఎవరిని పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది ఇప్పుడు 10-15 ఏళ్ళు అయిపోయింది. కానీ ఎవరిని కూడా యువతని ఇది ఎందుకు సార్ వాళ్ళు 3,000 4,000 ఇస్తున్నారు ఏదో స్టూడెంట్స్కి, అవి లేవు. అంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం కానీ ఇప్పుడు కేటీఆర్ అప్పుడు అన్నాడు ఏమని మైక్రోసాఫ్ట్ వాళ్ళ లెక్క మనం ఎందుకు ఆలోచించొద్దు, యూబర్ లెక్క మనం ఎందుకు ఆలోచించొద్దు, మన సొంతంగా మనమే పెట్టుకోవాలి కదా అని అంటారు. కానీ మాకు పెట్టుకోవడానికి మాకు డబ్బులు కావాలి కదా సార్. మేము పెట్టుకోవాలంటే తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే లేకున్నా కానీ మనం ఒక టీం లెక్క చేసుకోవచ్చు. అంటే బీటెక్ చేసి నాకు అంటే అర్థం కాని విషయం ఏంటంటే బీటెక్ చేసి డెలివరీ బాయ్గా పనిచేయాలని ఎందుకు అనిపించింది? అంటే 10,000కు 15,000కు ఉద్యోగం దొరుకుతుంది కదా, దొరకదా? 10,000-15,000 కూడా బీటెక్ చేసిన వాళ్ళకు సార్ 10,000-15,000కు ఉద్యోగం దొరకట్లేదు సార్ ఇప్పుడు ఎక్కడ. ఇప్పుడు నువ్వు 15,000-20,000 కంటే ఎక్కువ సంపాదిస్తావు ఇప్పుడు చెప్పు. లేదు సార్, అంతే లాస్ట్కి ఒకసారికి అంతే మిగులుతాయి. మరి అంటే ఈ బండి మీద స్ట్రెయిన్ అయ్యే బదులు ఒక ప్రొఫెషనల్ జాబ్ చేస్తే బాగుంటుందేమో. దొరకట్లేవు కదా సార్. అంటే చదువుకున్నారు కదా అని అంటున్నాను. దొరకట్లేదు. డోంట్ మైండ్. దొరకట్లేవు. ఎక్కడ కూడా ఎవరికి కూడా సదుపాయాలు ఇవన్నీ ఎవరికి లేవు. జస్ట్ ఏంటంటే బయటికి చెప్పుకోవడానికి ఉద్యోగాలు ఉన్నాయని బయట చెప్పడం తప్పిస్తే ఎవరు కూడా జాబులు ఇవ్వట్లేరు ఇప్పుడు. అది కూడా ఎవరికైనా అవసరం ఉంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. 90% అయితే జాబ్స్ అయితే లేవు. ఏంటంటే ఇప్పుడు ఈ కాలం వచ్చేసి ఏఐ వచ్చేసింది సార్. ఇప్పుడు ఏఐ వల్ల కూడా చాలా జాబ్స్ వెళ్ళిపోతాయి. మనం చూస్తా ఉన్నాం అమెజాన్. నువ్వు ఏ అంటున్నావు అన్ని అంటున్నావు, ఇంత నాలెడ్జ్ ఉన్నావు, బీటెక్ చేసినా అంటున్నావు. నాకు అదే అంటే ఇప్పుడు ఈ జెప్టో కవర్ పట్టుకొచ్చినావు కదా నువ్వు, కవరు బాధ అనిపిస్తూ ఉంది నాకు లిటరల్గా చెప్పాలంటే. సార్ మాది బతుకులు అంటే ఎట్లా అంటే ఒక కుక్క బతుకు సార్ మాది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ వర్షం వస్తూ ఉంటుంది, ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది. మమ్మల్ని ఒక సెక్యూరిటీ గార్డు లిఫ్ట్ ఎక్కనియాడు, డైరెక్ట్ బై వాక్ వెళ్ళిపోవాలి పైకెళ్ళా. కానీ కాళ్ళు చేతులు తప్పదు ఇక. మనం ఒప్పుకున్న పనికి పెళ్ళికి ఒప్పుకున్నమాట కదా సార్, అదే ఒప్పుకున్న పెళ్ళికి డబ్బులు వాయించక తప్పదని అలా చేస్తూ ఉంటాం అనమాట. ఇక అంతే. ఇక మనకు కొన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక అయినా కూడా మనం తట్టుకొని చేసుకుంటూ ఉండాలి అన్నీ. మరి ఇబ్బంది కదా మరి ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వడు, లేకపోతే ఆర్డర్లు అంటే ఆర్డర్ పడ్డాక తీసుకొని పోయినాక క్యాన్సిల్ అవ్వడు, ఇట్లాంటివి అవుతాయా?
అయితే సార్ చాలా వరకు ఇవి జరుగుతూ ఉంటాయి. మళ్ళా మమ్మల్ని హోటల్ వాళ్ళు వచ్చి "నువ్వు ఎందుకు క్యాన్సల్ చేసినావు? ఆన్ డెలివరీ ఎందుకు ఇయ్యలేకపోయావు?" అని చెప్పేసి మాకు వచ్చేదంటేనే మాకు కట్ చేస్తా ఉంటారు పేమెంట్లు. దానివల్ల మేము చాలా స్ట్రగుల్స్ అయితా ఉంటాము. మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ చలాన్స్ చాలా పడతా ఉంటాయి. రాంగ్ రూట్ వేస్తారా అంటే వేస్తారు సార్, వేస్తారు సార్. అంటే బ్యాగ్ అదంతా ఉంటుంది కదా మీకు? అవును సార్, అవును. అవును, మీ షర్ట్ ఉండాలి కదా, మీకు షర్ట్ ఇట్లా ఉండదా? అంటే సార్ ఎండాకాలం కదా, టీ షర్ట్ వేసుకుంటే ఇప్పటికే ఎండకు చచ్చిపోతా ఉన్నాం. ఇంకా అది వేసుకుంటే ఇక బయలైపోతాం ఇంకా. ఒకవేళ డెలివరీ బాయ్ కాకుండా ఒక నువ్వు మంచిగా బీటెక్ చేసినావు కాబట్టి నీకు ఏం కావాలని గోల్ ఉండే? సార్ మంచిగా నేను ఇంజనీర్ కావాలనే ఆలోచన ఉండే, కానీ ఎక్కడ కూడా మనకు ఏ సదుపాయం దొరకట్లేదు సార్ మాకైతే. నేనైతే ఇప్పటికే హైదరాబాద్లో ఒక 100 నుంచి 120 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను సార్ నేను. కానీ ఎక్కడ కూడా తీసుకోవట్లేదు సార్ ఎవరు. ఇప్పుడు మాకు వేకెన్సీ లేదు, ఉన్నప్పుడు చెప్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చెప్తలేరు సార్ ఎవరు కూడా. కానీ బీటెక్ చదివి ఈ పని చేస్తున్నారు అంటే సరే ఇప్పుడు చెప్పాను, మాది వెరీ పూర్ ఫ్యామిలీ, మా డాడీకి బాగుండదు ఆరోగ్యం అని. అంటే ఇంట్లోకి వాళ్ళకి నేను పంపించాలి సార్. ఇప్పుడు హెల్త్ పరంగా వాళ్ళకి టాబ్లెట్స్ కానీ డబ్బులు అయితే పంపించాలి. ఏదో కష్టపడి ₹1 ₹2 చేసి పంపించాలి. మా చెల్లి పెళ్ళికి ఉంది, పెళ్లి చేయాలి అంటే ఒక వరుణ్కి తెరాడు కదా సార్. ఆమె కూడా మంచి ఇలా చేసుకోవాలని చెప్పేసి చూడాలి కదా. అలా చూస్తూ ఉన్నాం. అంటే డబ్బులు లేక చేయాల్సి వస్తుంది అంతేగాని ఇది జాబ్ లేక ఇది పెళ్ళయిందా? లేదు సార్, పెళ్ళి కాలేదు, చేసుకోవాలి. కానీ ఈ జాబ్ చేస్తే ఎవరు ఇస్తారు సార్ పెళ్ళి? ఎవరు ఇయ్యరు కదా సార్ ఇప్పుడు. కానీ చేసుకోవాలని మాకు కూడా ఉన్నది కానీ ఎవరు ఇస్తలేరు జాబ్ లేక. తెలుసా మీ ఇంట్లో మీరు జెప్టో చేస్తారని తెలుసా? సార్ చేసినప్పుడు తప్పేముంది సార్, చెప్పుకోవడం తప్పేముంది? చెప్పా సార్ నేను. అంటే జెప్టోలో ఎలా సంపాదిస్తున్నాడు అడుగుతూ ఉన్నారు. జెప్టో చేసి ఎంత పంపిస్తావు? ఇంటికి ఎంత పంపిస్తావు? ఒక 10,000 పంపిస్తాను సార్. 10,000 పంపిస్తావు. నీ ఖర్చులు? ఖర్చులు ఇంకొక 5,000 6,000 వస్తే నేను హాస్టల్లో ఉండి చేస్తూ ఉంటాను. అంటే కేవలం నువ్వు అంటే నల్గొండ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి నువ్వు ఈ డెలివరీ బాయ్ పని చేయడానికే వచ్చినట్టుంది. అంటే డెలివరీ కోసం రాలేదు, ఇక్కడ మంచి జాబ్ చేద్దామనే ఉద్దేశంలో వచ్చా. కానీ ఇక్కడికి వచ్చినాక రియాలిటీ అర్థమయ్యాక నేను ఇక ఎన్ని స్ట్రగుల్ పడ్డా కూడా మా వాళ్ళు మంచిగా హ్యాపీగా చూసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే. అందుకని చెప్పేసి నేను సరే నీ ఏ కష్టపడ్డా కానీ వాళ్ళకి డబ్బులు పంపాలి, అది ఒకటే నా గోలు. నేను వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడి చేసుకుంటా ఉంటాను. కానీ చాలా పూర్ ఫ్యామిలీ సార్ మాకు. మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇతర క్రమంలో ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళు అంటే నాలాగా ఆర్డర్ చేసిన వాళ్ళ నుంచి మీరు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసిండ్రా? చేసాను సార్ చాలాసార్లు. అంటే లేట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ట్రాఫిక్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అన్నీ దాటుకొని పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కొన్నిసార్లు వాన పడతా ఉంటుంది, ఇప్పుడు ఎండలు ఉన్నాయి చాలా. ఇవన్నీ తట్టుకొని పోవాలంటే చాలా రిస్క్ అవుతుంది కదా సార్. ఇప్పుడు అయితే వెళ్ళినప్పుడు కొద్దిగా లేట్ అయినప్పుడు ఎందుకు డెలివరీ లేట్ అయిందని చెప్పేసి మా మీద కొంచెం దురుసుగా ప్రవర్తిస్తారు సార్. అంతే. ఏమని తిడతారు, ఏమని దురుసుగా ప్రవర్తిస్తారు మీ మీద? సార్ చెప్పకూడదు కానీ చాలా తిడతారు సార్ వాళ్ళు. కానీ చెప్పుకోలేము అన్నీ. చెప్పుకుంటే స్క్రీన్ మీద బాగుండదు కానీ చాలా ఘోరంగా తిడతారు సార్ వాళ్ళు. ఒక మాట ఏమంటారు చెప్పగలవా? అంటే చాలా ఘోరంగా ఉంటాయి సార్ అవన్నీ, స్క్రీన్ మీద బాగుండవు. ఓకే. కానీ ఈ ప్రొఫెషన్ ఎంచుకునే బదులు ఏదైనా ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్కి వెళ్ళిపోవాలి. కానీ ఇదే మెయిన్ ప్రొఫెషన్ కనుక్కొని ఇక్కడే ఉండి చేసుకుంటే లైఫ్ ఉండదు సార్. ఇందులో చేసుకోకూడదు ఇటువంటి. అంటే డబ్బుల కోసం అవసరం ఉండి చేసుకోవాలి తప్పిస్తే కానీ ఇదే ప్రొఫెషన్, ఇదే నేను ఇందులోనే ఉంటాను, ఇందులోనే సంపాదించుకుంటా అంటే బాగుంటుంది సార్ ఎవరికి. ఇది ఎప్పుడైనా బాధ అనిపించిందా అనవసరంగా ఈ ఫీల్డ్లో ఉన్నా అది ఇది అని చెప్పేసి? చాలాసార్లు బాధ అనిపించింది. కానీ ఇక నా ఫ్యామిలీ గుర్తుకొచ్చినప్పుడల్లా నేను తప్పదు నాకు అనే ఉద్దేశంలో నేను చేస్తూ ఉంటాను. నా ఫ్యామిలీ కోసం నేను చేస్తూ ఉన్నాను సార్. అంతే. ఇంకా అంటే ఒకవేళ న్యాయం జరగాలి గవర్నమెంట్ నుంచి లేకపోతే ఏదన్నా ఒక లీడర్ నుంచి వేరే వాళ్ళ నుంచి అనుకో, ఏం కోరుకుంటారు మీరు? ఏం కోరుకుంటారు ఒక రైడర్ అంటే రైడరేనా మీరు? అవును సార్, రైడర్గా లేకపోతే డెలివరీ బాయ్గా లేకపోతే ఒక బీటెక్ చదివినటువంటి విద్యార్థిగా ఒక పేద వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఒక పేద కుటుంబం ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒక కుమారుడిగా ఏం కోరుకుంటారు మీరు? సార్ ఏముంది సార్, కోరుకోను ఏం లేదు. నేనైతే ఏం ఆశిస్తలేను వాళ్ళ నుంచి. వాళ్ళు ఉన్నాయే చేయడానికి చాలా కష్టాలు పడుతున్నారు. నేనైతే ఏం చేయాలని కోరుకుంటలేను. కాకపోతే జెప్టో ఏదైతే ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో సొంతంగా ఆలోచన చేసి వాళ్ళే సొంతంగా మన ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే కంట్రీస్కి మనీ అంతా వెళ్ళిపోయే బదులు వీళ్ళే సొంతంగా జెప్టోని మన ఇండియా ఇప్పుడు అలీబాబా ఉంది, వాళ్ళు చైనాలో వాళ్ళే చేసుకుంటారు. మనకు అక్కడ అమెజాన్ ఇవన్నీ ఉండవు, అక్కడ అలీబాబానే ఉంటుంది డైరెక్ట్. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఏదైతే డెలివరీ ఉన్నదో ఇక్కడ సేమ్ చేసుకుంటే బాగుంటుందండి.
సార్ డెలివరీ పడ్డది వెళ్దా సార్ నేను. డెలివరీ అది అవును సార్ అవును. ఓకే సరే థ్యాంక్ యూ. అంటే ఏమైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ వెరీ సారీ. ఏం లేదు సార్, మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా సార్. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ముందరికి తీసుకుపోవాలి, చేయాలి, కొంచెం మమ్మల్ని పుష్ చేయాలి సార్. మీకు కృతజ్ఞతలు. తప్పకుండా. రైట్, ఒక్క నిమిషం నరేష్. ఎంత మీ ఆర్డర్ ఎంత? 200. 200 సార్. 200 200 ఆర్డర్వి. థ్యాంక్ యూ సార్. ఇది 2500 ఉంది నీకే. వద్దు సార్, వద్దు సార్. తీసుకో. లేదు సార్, లేదు లేదు సార్, నా ఆత్మ గౌరవం ప్రేమతోటే ఇస్తున్నా. తీసుకో బ్రదర్, తీసుకో బ్రదర్. లేదు సార్, వద్దు. తీసుకో. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, నా నెంబర్ ఇది. నేను చాలామందిని చూసిన, అంటే రోడ్ సైడ్ పడేటటువంటి ఇబ్బంది, పోలీసు వాళ్ళు ఆపినప్పుడు పడుతున్నటువంటి ఇబ్బంది, లేకపోతే నానా రకాలుగా ఈ జెప్టో లేకపోతే స్విగ్గీ, జొమాటో లేకపోతే ఇతర ఏవైతే మాధ్యమాలలో వీళ్ళు డెలివరీ బాయ్లుగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది కళ్ళకు కట్టినట్టు చూస్తుంది. ఎందుకంటే కార్లో పోతూ ఉంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు, వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది అంతా ఇంత అయితే కాదు. సో ఖచ్చితంగా వీరికి ఏదైనా పరిష్కారం అయితే చూపించాలి. అంటే ఆయన బీటెక్ చదువుకున్నాడు, బీటెక్ చదువుకొని కూడా ఇలా ఈ ఆర్డర్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నది యువత, తెలంగాణలో ఉన్నటువంటి యువత అని అంటే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను ఏమంటున్నా అంటే తక్కువ చేస్తలేను అట్లా అని ఆయనను నేను కించపరుస్తలేను. బట్ ఏంటి అని అంటే బీటెక్ చేసినటువంటి ఒక వ్యక్తి స్థాయి అయితే ఇది కాదు. ఆ బీటెక్ చదివించడానికి వాళ్ళ అమ్మ నాయనకు పేద వర్గాలకు చెందిన వాళ్ళే అనిపిస్తూ ఉంది. సో వాళ్ళకు ఆయన ఖర్చు వాళ్ళు పెట్టుకున్న ఖర్చును కూడా వాళ్ళు లెక్క చేయకుండా చదివించుకున్నారు, మంచి ఉద్యోగం వస్తుందని. కాకపోతే చివరాఖరికి ఈ పరిస్థితిలో ఉన్నారు. సో బట్ ఏంది అని అంటే ఆయన ఒక అంశం కూడా తీసుకొచ్చాడు. అంటే ఆలీబాబా అని చెప్పేసి చైనా లాంటి దేశాలల్లో గవర్నమెంటే రూల్ చేస్తూ ఉన్నది, లీడ్ చేస్తూ ఉన్నది. అటువంటి యాప్స్ స్టేట్ గవర్నమెంటే చేస్తే, స్టేట్ గవర్నమెంటే తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి మరి అబ్బాయి చెప్పిండు. నిజంగా స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఇనిషియేషన్ తీసుకొని ఈ జెప్టో, జొమాటో అన్నీ బంద్ చేసి ఆల్ ఇన్ వన్ ఒకటే యాప్ పెట్టేస్తే గవర్నమెంట్ కూడా మంచి ఆదాయం ఉంటుంది. అట్లే గవర్నమెంట్ అఫిలియేటెడ్ దాంట్లో వర్క్ చేస్తున్నందుకు వీళ్ళకి కూడా ఏమైనా ఇన్సెంటివ్స్ కానీ వచ్చేది కానీ బాగుంటుంది. సో ఎనీహౌ ఇది అంటే మొత్తానికి ఒక ఆలోచనతో చేసినటువంటి ఒక అంశం, ఖచ్చితంగా మేలు జరగాలని చేసిన. రైట్, థ్యాంక్ యూ. జై హింద్.